హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ అయితే మనం ఒక 2 పీసెస్ బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకోవాలి. నేను ఒకటి డిజైన్ది అండ్ ఒకటి ప్లెయిన్ది, నాకు 2 మ్యాచింగ్లో ఉంటే నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి మా అత్తయ్య శారీ పీస్ అనమాట. 2 పార్ట్స్ చేసి మేము నార్మల్గా వాడుకుంటున్నాం అనమాట. అయితే దాన్ని నాకు ఇలా యూస్ చేసుకోవాలనిపించింది, ఎందుకంటే బయటికి వెళ్ళే ఛాన్సెస్ లేవు. వెళ్ళినా కూడా అక్కడ షాప్స్ అనేవి ఓపెన్ ఉండట్లేదు, మాకు ఇక్కడ ఓపెన్ ఉండట్లేదన్నమాట. అంత బంద్ నడుస్తుంది. అదే లాక్డౌన్ కదా, సరిగ్గా ఎవరు తీయట్లేదు, ఎవరు రావట్లేదు అని చెప్పేసి, అందుకనే బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉన్న దాంతోనే నేను ఫ్రాక్ అనేది కుట్టేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను. దాని లైనింగ్ కింద వాడేద్దాం అనుకుంటున్నాను. అంటే అది కాటన్ పీస్ అనమాట. ఇది వచ్చేసి పట్టు పాలిస్టర్ హాఫ్ పట్టు అంటారు కదా, అవన్నమాట. ఇది వచ్చేసి నాకు సరిగ్గా తెలీదు, మేబీ బెనారస్ అనుకుంటా, బెనారస్ క్లాత్ లాగా ఉంది ఇదనమాట. ఈ క్లాత్స్ని చూసారు కదా, 1 మీటర్ ఉందనమాట. ఇది వచ్చేసి శారీ పన్నా ఉంది, 1 మీటర్ ఉంది. అది శారీ పన్నా లేకపోయినా అది కూడా ఒక 1 మీటర్ దాకా ఉంది. సో నేను ఫ్రాక్ అవుతుంది అని చెప్పేసి నేను ఫ్రాక్లా కట్ చేసుకుందాము అనేసి అనుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది ఉంది కదా, ఇది లైనింగ్ క్లాత్ లాగా వాడుకుందామని చెప్పి నేను అంచు అంతా తీసేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మనం ఈ అంచు అంతా కూడా కట్ చేసేసుకోవాలి. అప్పుడైతే మనకి మిగిలిందంతా కూడా మనం లైనింగ్ లాగా వాడేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ రీయూజ్డ్ క్లాత్ కాబట్టి చాలా బాగా, చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం 4 లేయర్స్ వచ్చేటట్టు క్లాత్ని మడుచుకోవాలి. మడుచుకున్న తర్వాత చూసారు కదా 4 లేయర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఒక 1/2 ఇంచు మనం ఏమంటారు మార్జిన్ అనేది తీసేసుకోవాలన్నమాట. మార్జిన్ తీసేసుకున్న తర్వాత మనం ఆ కింద నుంచి మనకి గౌన్కి బాడీ లెంత్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకుని, అది ఎంత ఉంటే మనం కూడా అంతే పెట్టుకోవాలి. నేను వచ్చేసి 7.5 ఇయర్స్ బేబీ ఫ్రాక్ అనేది కుడుతున్నాను. 8 ఇయర్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. 7.5 అంటే కొంచెం సన్నగా ఉంటారు పిల్లలు, బొద్దుగా ఉంటారు. దాన్ని బట్టి మనం ఈ మెజర్మెంట్స్ అనేవి మీ బేబీస్కి ఎంత ఉంటాయో అంత పెట్టుకోండి మెజర్మెంట్స్. నాకు ఇక్కడ 10 ఉందన్నమాట. నేను 10 కూడా మార్జిన్ వదిలేసి 10 పెట్టేసుకున్నాను పైనుంచి కింద వరకు. అండ్ తర్వాత వచ్చేసి విడ్త్ కొలుచుకుంటున్నాను, అంటే నడుము సైజు కొలుచుకుంటున్నాను. నడుము సైజు వచ్చేసి 13, 13.5, 14 ఉండిందనమాట. ఇక్కడ మనం ఎంత ఉంటే అంత పెట్టుకోవాలి 4 లేయర్స్ మీద. ఇది సింగిల్ 2 లేయర్స్ మీద కొలిచాను కదా క్లాత్ అనేది. ఇప్పుడు దాన్ని మనం సగం చేసుకోవాలి. 14ని సగం చేసినప్పుడు 7 వస్తుంది కదా, 7 అనేది మనం పెట్టుకోవాలన్నమాట కరెక్ట్గాను. 7 పెట్టుకుంటే ఒకవైపు 4 లేయర్స్కి మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట కొలత అనేది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది రెడీమేడ్ ఫ్రాక్ కాబట్టి వాళ్ళ దగ్గర ఓన్లీ స్లీవ్లెస్ గౌన్ కాబట్టి 3 పెట్టేశారు. మనం అంత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి మనం 2 పెట్టుకోవాలి, అంతకంటే ఎక్కువ అసలు పెట్టొద్దు. పిల్లలకి నెక్ అనేది జారిపోతుంది అనమాట. సన్నగా ఉంటే కొంచెం 2 కూడా కొంచెం తగ్గించి పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 2.5 పెట్టాను. మనం స్లీవ్స్ వేస్తాం కాబట్టి మనకి 2.5 అనేది సరిపోతుంది అనమాట. లేదు అంటే కనుక మీరు కూడా నార్మల్గా స్లీవ్లెస్ కుడదాము అనుకునే వాళ్ళు 3 పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి నాకు ఆమ్ హోల్ వచ్చేసి 7 ఉందన్నమాట. ఈ ఆమ్ హోల్ మనం ఎక్కడి వరకు తీసుకోవాలంటే పిల్లలకి 4 వరకు తీసుకోండి. పైన మార్జిన్ వదిలేసి మార్జిన్ కింద నుంచి 4 దాకా ఒక డాట్ అనేది పెట్టుకోండి. అక్కడ నుంచి ఒక లైన్ అనేది గీసుకోండి. లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక 4 పెట్టుకోండి, అండ్ అక్కడ కూడా 4 పెట్టుకోండి. ఈ 4కి డాట్స్ ఒక లైన్ అనేది గీసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి చెస్ట్ పార్ట్ అనేది వస్తుంది. ఒకసారి ఇక్కడ మనకి ఆమ్ హోల్ అనేది వస్తుంది అనమాట. ఈ ఎల్ షేప్ అనేది ఉంది కదా, ఆ ఎల్ షేప్ దగ్గర మనకి ఆమ్ హోల్ అనేది రౌండ్గా సర్కిల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా ఒక స్టాండింగ్ లైన్ లాగా గీసుకోండి, ఎందుకంటే అక్కడ మనకి నెక్ డ్రా చేయాలంటే కంపల్సరీ అలాగా మనం స్క్వేర్ అనేది గీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ పార్ట్ వచ్చేసి చూద్దాం. పిల్లలకి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. నడుముకి చెస్ట్ పార్ట్కి ఫ్లాట్గానే ఉంటుంది కాబట్టి ఏమీ ఉండదన్నమాట, అంతా సమానంగానే ఉంటుంది. ఇక్కడ కూడా మనం 7 అనేది డ్రా చేసుకోవచ్చు, లేదంటే 7.5 కూడా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎదుగుతున్న పిల్లలు కాబట్టి కొంచెం మనం ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు ఎక్కువ పెట్టుకుంటేనే మనకి బాగుంటుందన్నమాట. ఎందుకంటే ఎదుగుతున్న పిల్లలు కదా, వాళ్ళకి ఎప్పుడు ఎదుగుతూ ఉంటారు కాబట్టి తొందరగా ఫిట్ అయిపోతుంటాయి, తొందరగా టైట్ అయిపోతుంటాయి. ఇక్కడ మనం
కరువులాగా గీసుకున్నాం కదా, కొంచెం లైట్ కరువులాగా గీసుకున్నాము. ఇక్కడ 10కి పెట్టుకున్నాం కదా లెంత్ అనేది, దాన్ని కూడా డ్రా చేసేసుకున్నాం. ఇక్కడ ఖర్చు అనేది పెట్టుకుంటున్నాం మనం. ఒక 1 ఇంచ్ దాకా ఖర్చు పెట్టుకోండి. ఆ ఖర్చుని కరువులాగా లైట్గా కరువులాగా డ్రా చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఈ విధంగా. అండ్ ఇక్కడ మనం డాట్స్ వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్కి కొంచెం లావుగా ఉన్నారు అంటే అక్కర్లేదు, సన్నగా ఉండేవాళ్ళు ఎవరైనా కూడా మనం ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేసుకోవచ్చు. కానీ బ్యాక్ సైడ్ అయితే మాత్రం కంపల్సరీ డాట్స్ అనేవి వేయాలి. డాట్స్ అనేవి వేసుకోకపోతే మనకి బ్యాక్ ఎత్తి పెడుతుంది అనమాట. గౌన్ అనేది నడుము దగ్గర పైకి ఎత్తినట్టు కొంచెం లెగిసినట్టు కనిపిస్తుంది అనమాట. అలా ఉండకుండా కరెక్ట్గా ఫిట్ అయ్యి ఉండాలి అంటే మనం ఖచ్చితంగా డాట్స్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఆమ్ హోల్ ఒకసారి కొలుస్తున్నాను, 7 ఉంది కదా, ఇప్పుడు చూసారు కదా, నేను ఇక్కడ కూడా పెడతాను. కరెక్ట్గా నాకు 7 అనేది వస్తుంది. చూడండి అదిగో, మనం ఎక్కడైతే లైన్ అయితే గీసుకున్నామో అక్కడ వరకు మనకి 7 అనేది వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇది మనం ఫ్రంట్ పార్ట్కి అనేది నేను డ్రా చేశాను. ఫ్రంట్ బ్యాక్ 2 పార్ట్స్ ఇదే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి అలా కొంచెం లైట్గా కర్వ్ లాగా వచ్చేటట్టు రౌండ్గా రావాలన్నమాట. మనకి షేప్ కరెక్ట్గా వస్తే మనకి చూసారు కదా అది. ఆ పై లైన్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి, కింద లైన్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అనమాట. మనం కొంచెం అక్కడ ఖర్చు అనేది తీసేసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్ దగ్గర, బ్యాక్ అయితే అలా ఉంచుతాము అదనమాట. ఇక్కడ ఇప్పుడు మనం ఈ కింద మార్జిన్ అనేది పెట్టుకోలేదు కదా, మనం కుట్టినప్పుడు కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా, ఈ మార్జిన్ అనేది పెట్టుకోలేదు కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మనం మార్జిన్ అనేది పెట్టుకోవాలన్నమాట. అన్నీ మనం టేప్తో మెజర్ చేసుకోవటమే. ఇక్కడ ఒక లైన్ కూడా గీసేసుకుని మనం ఇప్పుడు ఈ మార్జిన్ లైన్ మీద మనం కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. మార్జిన్ లైన్ లేకపోతే మనకి ఫ్రాక్ అనేది టైట్ అయిపోవటం, చిన్నదైపోవటం ఇలాంటివి మనకి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకే ఒకసారి మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం అన్ని చోట్ల మార్జిన్ గీసుకున్నామా లేదా అనేది కూడా ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ కరెక్ట్గా ఆ ఎల్ షేప్ వచ్చేటట్టు, సర్కిల్ వచ్చేటట్టు మనం కట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ అనేది కట్ చేసాం కదా, ఇప్పుడు ఒక లేయర్ తీసేసేయండి. లేయర్ తీసేసి ఇప్పుడు ఆ కర్వ్ అనేది మనం కట్ చేసుకోవాలన్నమాట. ఒక లేయర్ తీసేద్దాము. తీసేస్తే మనకి ఒక పార్ట్ అంటే అది బ్యాక్ పార్ట్ కింద వస్తుంది. ఈ మార్కింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్రంట్ పార్ట్ కింద తీసుకుంటాము. చూసారు కదా, ఇక్కడైతే మనకి ఆ ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం కట్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం కట్ చేసేసాము. ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఇది ఫ్రంట్ పార్ట్ పిల్లలకు కూడా అంటే 8 మరీ చిన్న పిల్లలకి అయితే తీయకపోయినా పర్వాలేదు, కానీ కొంచెం 8 ఇయర్స్ వాళ్ళకి అంటే మనం కొంచెం తీసుకుంటే మనకు నీట్గా వస్తుంది అనమాట ఫ్రాక్ అనేది. లేదంటే కొంచెం కుచ్చు కుచ్చులాగా కనపడుతుంది అనమాట అక్కడ ఆమ్ హోల్ దగ్గర. ఇప్పుడు ఇది 2 పార్ట్స్ అనేది చేసుకోవాలి మనం. బ్లౌజ్ పీస్ని 2 పార్ట్స్ చేసుకుని తర్వాత లైనింగ్కి సరిపోయిందో లేదో చూసుకోవాలి. లైనింగ్ది ఒక 1 ఇంచు 1.5 ఇంచు తక్కువ పెట్టుకోవాలన్నమాట, లేదంటే మనకి బయటికి కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు దీని మీదకి మనం లైనింగ్ అనేది కట్ చేసుకుంటున్నాము. చూసారు కదా, ఇప్పుడైతే మనకి లైనింగ్ కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ నేను లైనింగ్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి కరెక్ట్గా అయితే లెఫ్ట్ హ్యాండ్ వైపు లైన్ అంత ఉంది, మనం దానికన్నా ఒక 1 ఇంచ్ తగ్గించి పెట్టుకుంటున్నాం అనమాట. ఎందుకంటే లోపలికి వెళ్ళిపోవాలి కాబట్టి, లైనింగ్ కనపడకుండా ఉండాలి కాబట్టి. ఇలాగ మనం శారీ క్లాత్ కనుక యూజ్ చేసుకుంటే కాటన్ది చక్కగా ఉంటుంది, మనకి ఫ్రాక్ అనేది నిలబడుతుంది. బయట లైనింగ్ క్లాత్స్ అనేవి కూడా కొంచెం పలచగా ఉంటాయి కదా, అండ్ ఇది మనకి శారీ అనేది వేస్ట్ అయిపోకుండా రీయూజ్ అయిపోతుంది. మనకి ఫ్రాక్ వచ్చిన రోజులు అలా ఉండిపోతుంది కదా లోపల లైనింగ్. ప్లస్ అది కాకుండా మెత్తగా కూడా ఉంటుంది అనమాట. ఆల్రెడీ వాడేసిన క్లాత్ కాబట్టి షింక్ అవ్వకుండా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. అదే లైనింగ్ అయితే వాష్ చేయాలి, 2-3 సార్లు వాష్ చేసినా కూడా అది ఇంకా షింక్ అవుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఇలాగ తీసుకున్నాను. మీరు కూడా ఇలా ఇంట్లో ఎవరైనా కాటన్ క్లాత్స్ ఉన్నా కూడా మీరు ఈ విధంగా యూస్ చేసేసుకోండి. మనకి చీప్ అండ్ బెస్ట్లో మంచి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇది
నేను ఇప్పుడు లైనింగ్ పెట్టేసి పైన పార్ట్ అనేది నేను కట్ చేస్తున్నాను అనమాట. కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి, ఎందుకంటే ఒక్కోసారి మన క్లాత్ పక్కకు జరిగిపోయినప్పుడు అటు ఇటు వెళ్ళిపోయినప్పుడు మనకి లైనింగ్ క్లాత్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే కొంచెం ఎక్కువ పెట్టి కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, నేను ఎక్స్ట్రా పెట్టుకున్నాను. మీరు కూడా ఇలా పెట్టుకొని కుట్టుకునేటప్పుడు అటాచ్ చేసి కుట్టుకున్న తర్వాత ఎక్సెస్ క్లాత్ని మనం కట్ చేసేసుకోవచ్చు. మనం కుట్టిన తర్వాత మనకి క్లాత్ అనేది చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఫ్రాక్ అనేది మంచి లుక్ అయితే వస్తుంది. మీరు కుట్టిన తర్వాత చూడండి. కలర్ కాంబినేషన్ అనేది మీ ఇష్టం. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే హ్యాండ్స్ అనేది డ్రా చేస్తున్నాను అనమాట. మీ హ్యాండ్స్ పొడవు వెడల్పు ఎంత ఉందో కొలుచుకుని పెట్టుకోండి. ఇది వచ్చేసి మార్జిన్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను కట్ చేసేసుకుంటున్నాను. నేను హ్యాండ్స్ని అంత వివరంగా ఏమి చెప్పట్లేదండి, ఎందుకంటే అందరికీ నార్మల్గా వచ్చే ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర కూడా సేమ్ మనం బ్లౌజ్కి ఎలా తీసుకున్నాం హ్యాండ్స్కి కూడా అలాగే తీసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మార్జిన్, హ్యాండ్స్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కదా. ఇది మనకి ఓవరాల్గా హ్యాండ్స్ వచ్చేసి లూజు, హైటు, లెంత్ ఎంత కావాలంటే అంతా పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్లో మనం ఇక్కడ కర్వ్ అనేది తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకి హ్యాండ్ దగ్గర కుచ్చులాగా రాకుండా ఉంటుంది, నీట్గా వస్తుంది అనమాట. స్టిచ్చింగ్ అనేది నీట్గా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక క్లచ్ కొట్టుకోండి, అది ఫ్రంట్ పార్ట్ అని అర్థం వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ని కూడా మనం ఇప్పటివరకు హ్యాండ్స్ కట్ చేసుకోలేదు కదా. బ్లౌజ్ పీస్ మనకి ఓన్లీ బాడీ పార్టే కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకుంటున్నాం. పెద్దవాళ్ళకైతే మనకి మీటరు బాడీగా పట్టేస్తుంది, ఇంకా హ్యాండ్స్ అనేవి రావు. చిన్నపిల్లలే కాబట్టి వాళ్ళకి మీటరు పట్టదు, కాబట్టి హ్యాండ్స్ కూడా మనకి ఇందులోనే మనం కట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కనుక మనం చేసుకున్నట్లయితే మనకి చీప్ అండ్ బెస్ట్లో అయిపోతుంది, మంచి ఫ్రాక్ వస్తుంది. ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాత్స్, అదే వేస్ట్ కాకుండా చూసుకోవచ్చు అనమాట. మన బ్లౌజ్ పీసెస్తో ఇంత మంచి ఫ్రాక్స్ని మనం రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక ఎవరికైనా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్తో నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.